మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. బాలకృష్ణ గారు ఫైట్స్ చేస్తే చూసాం, బాలకృష్ణ గారు ఎమోషన్ చేస్తే చూసాం. ఎందుకంటే 100 సినిమాలు పై చేసేసాడు ఆయన కూడా. అవును. సో కత్తి మీద సాము చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో చేయటం అనేది కత్తి మీద సాము. ఎందుకంటే అన్ని అవతారాలు చూసేశారు ఫ్యాన్స్. అవును. కొత్తగా నేను కథ చెప్పలేను. అవును. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకున్న క్వాలిటీస్ అన్నీ ఉంచుతూ బాబీ అనేవాడు ఇది కూడా చూపించాడు అనేది నేను ఏం చేయగలను అనేది హోంవర్క్ ఎక్కువ చేసాం. ఇది కూడా ఆల్మోస్ట్ మేము ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మొదలెడితే మొన్న మేము స్టార్ట్ చేసేదాకా ఆల్మోస్ట్ 8 నెలల కష్టం మాది. ప్రతిరోజు వర్క్ చేస్తూనే ఉన్నాం. గారి కెరీర్లో వాళ్ళు తీరి వేరే అనేది ఎంత బ్యూటిఫుల్ చెరిషింగ్ మూమెంట్గా అందరూ మాట్లాడుతున్నారో, బాలకృష్ణ గారితో కూడా బాబీ గారు ఇంత గొప్ప సినిమా తీసేసాడా అని అందరూ మాట్లాడుకోవాలనే ఒక స్వార్థం ఉంది నాకు. ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మ బాలకృష్ణ గారిని ఈ యాంగిల్ ఎలా పట్టావు నువ్వు అనాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చాలా కొత్తగా అనిపించిన మాట అది. ఏది మీరు ఒక ఎడ్జ్ తీసుకున్నారే, అన్స్టాపబుల్తో ఆయనకి ఈ బికేమ్ ఏ డ్రాయింగ్ రూమ్స్ హీరో, ఏ బెడ్రూమ్స్ హీరో. అంటే గదిలో కూర్చుని ఆయన ప్రోగ్రామ్ చూసుకుని సంతోషపడిపోయే కొత్త ఆడియన్స్ వచ్చేసారు ఆయన. అవును. పైగా ఒక చిన్న కంపారిజన్ అంటే చిరంజీవి గారు ఏంటంటే ప్రతిదీ కథ అడుగుతారు, ప్రతి డైలాగ్ పేపర్ ముందుగానే వింటారు. బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే సర్ప్రైజింగ్లీ డైరెక్టర్ని గుడ్డిగా నమ్మేస్తారు. ఎస్. ఓ డైరెక్టర్ అంటే ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడు చెప్పారు ఆయన ఈ మధ్య, మా నాన్నగారు లాగా అని. అది నిజం. డైరెక్టర్ ఏం చెప్తే అదే. డైరెక్టర్ మనకన్నా బాగా ఆలోచిస్తాడు కదా, డైరెక్టర్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, తను అడిగింది నేను ఇవ్వాలి కదా అనే ఒక గుడ్డి నమ్మకంతో విపరీతమైన అంటే ట్రస్ట్తో వస్తాడు. అంత ట్రస్ట్తో వచ్చినప్పుడు నాకు ఇంకా బర్డెన్ పెరిగిపోద్ది. అవును. మీరేం అడగట్లా, అవును, నేనేం చెప్తే అది చేస్తున్నారు మీరు, సో నేను అద్భుతమే చేయించాలి. ఇప్పుడు మళ్ళీ రవి గారి లాంటి హెచ్చరికే ఇక్కడ సేమ్ అంతకంటే పెద్దది, అంతకంటే చాలా పెద్దది. ఎందుకంటే రవి గారికి నేను ఇంకా పవర్ లాంటి సినిమా చేసి వచ్చా. అవును. బాలకృష్ణ గారితో ఫస్ట్ సినిమా నాకు ఫస్ట్. సో ఖచ్చితంగా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఎస్. రెవెన్యూలు ఎంత చేసినాయి ఇవన్నీ పక్కన పెడితే థియేటర్ నుంచి బయటికి వెళ్ళేవాడు బాబన్నా ఏం చూపించావన్నా మా బాలయ్య బాబుని అని అనాలి. ఎస్. అదే ఇప్పుడు నేను ఇందాకన్నమాటే అభిమానులు మీరు ఒక చిరంజీవి గారి సినిమా చేసి వచ్చిన ఒక డైరెక్టర్ని వాళ్ళు బాగా ఎవరి హీరో వాళ్ళని గొప్ప అనుకుంటారు కదా. ఇన్ జనరల్గా మనం ఎప్పటి నుంచి చూస్తున్నది అది. అలాంటిది ఒక చిరంజీవి గారికి ఒక రవితేజ గారికి వాళ్ళిద్దరికీ కలిపి ఒక సినిమాని ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇప్పుడు బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చారు అనగానే వాళ్ళు ఎక్కడ మీ దగ్గర ఆ తేడా, ఆ వ్యతిరేకత ఏమి ఫీల్ అవ్వకుండా మోర్ ఓవర్ ఎక్కువ హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు. దే ఆర్ రిసీవింగ్ యూ విత్ బోత్ ద హ్యాండ్స్. బాబీ గారి సినిమా అన్న టైప్లోని అసలు అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజు నుంచి నాకు పర్సనల్ మెసేజ్ అయ్యి ఉండొచ్చు, సోషల్ మీడియాలో నన్ను ఇన్బాక్స్లో మెసేజ్లు పెట్టవచ్చు. వాళ్ళు ఒకటే అన్న 3 బ్లాక్ బస్టర్ల తర్వాత బాలయ్య బాబు వస్తున్నారు, నీ మీద నమ్మకం ఉంది, కుమ్మవతలు దుబ్బే అన్న అని థమ్సప్లు ఫైర్ సింబల్స్ వేసి మోటివేట్ చేస్తారు నన్ను. అవునా? కదా, అదే చాలా విచిత్రంగా నేను చాలా చోట్ల చూశాను. వీరికి ఎంతో మంది అభిమానులు వచ్చారు. బాలయ్యబాబు గారి అభిమానులు కడప జిల్లా అనంతపురం నుంచి జగనన్న అని ఉంటారు. అవును. ఆయన నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలుసు. అవును. నేను చిరంజీవి గారి సినిమా చేసిన, వెంకటేష్ గారి సినిమా చేసిన, తారక్ గారితో సినిమా చేసిన, ఎప్పుడు ఆయన మెసేజ్ పెడతాం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో వాళ్ళందరూ ఏంటంటే బాబన్న ఖచ్చితంగా బాగా చూపిస్తాడు మన బాలయ్య బాబుని అని నమ్మకం ఉంది వాళ్ళకి. క్యాలెండర్లు తీసుకొచ్చిస్తుంటారు, కేక్స్ పంపిస్తున్నారు. నా బర్త్డేకి మొన్న ఆగస్ట్ బర్త్డేకి నేను ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు అప్పటికి, ఎంతో మంది వచ్చి నాతో ఆ వామ్త్ లవ్ అంతా చూపిస్తూ ఉన్నారు. అదే అసలు మీరు వెరీ వెరీ లక్కీ అండి. నేను గుంటూరు నుంచి వచ్చిన కుర్రోడుగా డైరెక్టర్ అయిన తర్వాత నేను ఇండస్ట్రీలో గమనించిన ఒక మాట ఫ్యాన్స్కి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం రకరకాలు అనుకుంటాం, ఈ హీరో ఆ హీరో, అది వేరు ఇది వేరు, ఆ గ్రూప్ వేరు ఈ గ్రూప్ వేరు, ఈ క్యాంప్ వేరు అని. నా సినిమా పూజ రోజు బాలయ్యబాబు గారితో బర్త్డే రోజు జూన్ 10th స్టార్ట్ చేస్తే ఫోన్ చేసి చిరంజీవి గారు, తమ్ముడు ఆల్ ది బెస్ట్ ఫర్ బాలయ్యబాబు గారి సినిమా, వాల్తేరి వేరే కన్నా చాలా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అస్సలు రిలాక్స్ అవుతూ కష్టపడి తమ్ముడు అని ఫోన్ పెట్టేశారు. అలానే బాలయ్యబాబు గారితో లాస్ట్ 5 months నుంచి చాలా క్లోజ్ అసోసియేట్ అయ్యి ట్రావెల్ అవుతున్నాను.
ఆయన అంతే, ఎప్పుడు టాపిక్ వచ్చినా మా బ్రదర్ చిరంజీవి గారు ఆ సినిమా బాగా చేశారు, ఆయన బాగా కష్టపడ్డారు, ఇలానే ఉంటుంది. తెలియని వాళ్ళే కొట్టుకుంటుంటారు, తెలిసిన వాళ్ళు నిజంగా నాకు ఆ ప్రేమ, ఆ ఇద్దరి పట్ల ఆ రెస్పెక్ట్ ఇచ్చుకోవటం ఇవన్నీ ఉంటాయి. అదే ఇప్పుడు మీరు ఒక రకంగా అదృష్టవంతులు డైరెక్టర్లు అవడం వల్ల. ఎందుకంటే ఇక్కడ ఆ క్యాంపులో పనిచేసి ఈ క్యాంప్ వీళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ గురించి వీళ్ళు అని మీరు ప్రత్యక్షంగా చూడగలి. అక్కడ అవేం ఉండవు. విపరీతమైన మెచ్యూరిటీ లేకపోతే ఏ హీరో స్టార్ హీరో అవ్వలేడు. వాళ్ళకి ఎంతో ఆలోచన శక్తి ఉంటుంది. వాళ్ళు చిన్నగా ఆలోచించరు, చిన్న మాటలకి చిన్న బురద వేసుకోవడానికి అక్కడ ఆగిపోరు వాళ్ళు. ఇంత ఫ్యాన్ బేస్ ఉంటుందంటే ఒక్కొక్కడికి ఒక్కడి కష్టాన్ని ఇంకోటి అర్థం చేసుకుంటారు, ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఈ మోడర్న్ ట్రెండ్స్లో ఇలాంటి మూమెంట్స్ డైరెక్టర్స్గా మీకు వచ్చిన మూమెంట్స్ మాత్రం రియల్లీ ఎగ్జంప్లరీ, రిమార్కబుల్ రియల్లీ. ఎందుకంటే అది మీ అదృష్టం నిజంగా నేను చెప్తున్నా. ఎందుకంటే సమ్టైమ్స్ రిపల్సివ్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే అన్కంట్రోలబుల్ రేంజ్లో ఉంటాయి. మీరు అదృష్టం అన్నప్పుడు నేను అగ్రీ చేస్తాను, కానీ బట్ ఒక్క విషయం, అదృష్టంతో పాటు ఖచ్చితంగా మీ అందరికి తెలిసిందే విపరీతమైన కష్టం ఉంటుంది సార్ ఈ సక్సెస్గా బిఫోర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. అవును. రాగానే జాబ్ దొరికేసింది చిన్నగిష్టి గారి దగ్గర. పొద్దున్న టిఫిన్ పెట్టేవాళ్ళు, మధ్యాహ్నం వర్క్ ఉంటే భోజనం పెట్టేవాళ్ళు. కొన్ని రోజులు నైట్ ఫుడ్కి బయటికి వెళ్ళి తినాలి మనం. అప్పటికి శాలరీ పొజిషన్కి వెళ్ళలేదు నేను. ఇంట్లో డబ్బులు అడిగితే ప్యానిక్ అవుతారు, ఏంటి పాపం ఇంకా సెటిల్ అవ్వలేదా వీడు, డబ్బులు పంపిస్తుంటే అని. ఇంకా ఆ థాట్ ఇవ్వకూడదు. నేను డబ్బులు ఇంట్లో తీసుకోకుండా నేను గెలవాలి అనేది మొండిగా ఫిక్స్ అయిపోయాను. సో అడగలేము ఇంట్లో, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేము, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ మనలాంటి బ్యాచ్కి ఎక్కువ వస్తుంది. సో నైట్ నాకు మందు అలవాటు లేకపోవటం వల్ల మిగతా రైటర్స్ని పిలిచినట్టు నన్ను పిలిచేవాళ్ళు కాదు, ఊరికి బిత్త చూపులు చూస్తూ ఉండేవాడిని. అందుకని వెళ్ళిపోరా అనేవాళ్ళు. సో నైట్ ఫుడ్ ఉండేది కాదు. అప్పుడు ఏం చేసేవాడు అంటే మా అమ్మ ఎప్పుడో చిన్న రైస్ కుక్కర్ ఒకటి ఇచ్చారు. ఎప్పుడైనా సరే నువ్వు ఉంటే కర్రీస్ అన్నీ నీకు వస్తుంటాయి కాబట్టి రైస్ పెట్టుకోరా అని. నాకు అప్పటిదాకా రైస్ ఎలా పెట్టాలో తెలియదు. మా అమ్మగారు చూపించారు. హాఫ్ గ్లాస్ బియ్యానికి నేను తినే తిండికి హాఫ్ గ్లాస్ బియ్యం, 2 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ ఆన్ చేస్తే 1/2 గంట 20 నిమిషాల్లో రైస్ అయిపోద్ది. సో ఆవకాయ జాడి ఇచ్చారు. లేదా మన కర్రీస్ అన్నీ ఇస్తుంటారు అక్కడి నుంచి అని చెప్పేవాడిని. సో 3 రూపాయలు పెడితే పక్కన బంజారాస్ రోడ్ నెంబర్ 7 పెరుగు అమ్మేవాళ్ళు. చాలా మంత్స్ ఆవకాయ అన్నం, 3 రూపాయలు పెరుగు, ఇదే నా ఫుడ్. చాలా మంత్స్ ఆవకాయ అన్నం పెరుగు అన్నం వేసుకొని తినేస్తే అయిపోయేది. ఎప్పుడైనా పొరపాటు ఆ 3 రూపాయలు మిల్చుకోవడానికి, ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అప్పుడు ఈ జీవికే కట్ల ఫారెస్ట్ లాగా ఉండేది. అక్కడ ఫ్రైడ్ రైస్ బండి ఇప్పటికీ ఉంది. వాడి దగ్గరికి వెళ్తే 18 రూపాయలు ఎగ్ ఫ్రైడ్ రైస్, 22 రూపాయలు చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఈ 3 రూపాయలు పెరుగు దాచి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆదివారం పొట్టెళ్ళి నేను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేవాడిని. సో ఈ పెరుగు వేసుకుపోవటం వల్ల ఏమైపోయిందంటే ఎప్పుడు అలవాటు లేకపోవటం, పచ్చడాన్ని తినడం వల్ల కడుపు మంట వచ్చేది. అదేలే. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా మెమరీస్ నేను దాచిపెట్టుకునేవాడిని. ఇవి నేను చెప్పాలి. ఏ రోజు నేను సాడ్గా ఫీల్ అవ్వాలా. అదేలే. నాకు మంట అన్నం తినేస్తున్నాం, కారం అన్నం తినేస్తున్నాం, అయ్యో నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను, ఇదేంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, నా ఫ్రెండ్స్ అందరూ న్యూజిలాండ్ వెళ్ళారు, నా ఫ్రెండ్స్ అంతా ఐటీ ఎంప్లాయీస్ వెళ్ళారు, నా ఫ్రెండ్స్ ఇలా ఈ గొడవ ఉండేది కాదు. అరే రామారావు గారు ఇలా పడ్డారంట, నాగేశ్వరరావు గారు ఇలా కష్టపడ్డారంట, చిరంజీవి గారు ఇలా పడ్డారంట, మనం కూడా ఇలా పడుతున్నామంటే ఏదో రోజు వస్తుందని వెయిట్ చేసేవాడిని. అదే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఎన్టీ రామారావు ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అక్కడెక్కడో మౌంట్ రోడ్లో రూపాయికి ఫుల్ ప్లేట్ నిండా పెడతారు పులిహోర అంటే గుమ్మడి గారిని తీసుకుని నడుచుకుని అంత దూరం వెళ్ళేవారంట రూపాయి కోసం అని చెప్పి. అలానే ఇప్పుడు ఇంత ఖరీదైన బట్టలు వేస్తున్నాను, షూ వేస్తున్నాను, కాస్ట్లీ కార్లు తిరుగుతున్నాను. ఇదే బావి 2006, 2007లో కూడా ప్యారడైజ్ దగ్గరికి వెళ్ళి 40 రూపాయలు చొప్పున రోడ్డు మీద చొక్కా కొంటుండే నేను. కథ చెప్పాలంటే ఒక హీరోకి మంచి షర్ట్ ఉండాలి. సో వెళ్తే వాడు 100 రూపాయలకి 2 షర్ట్లు, 100 రూపాయలకి 3 షర్ట్లు పెట్టేవాడు. అవును. అలాంటి షర్టు నేను చాలా కాలం వాడా. 40 రూపీస్కి ప్యారడైజ్ దగ్గర నేను షర్ట్ కొన్నా. సో ఇవన్నీ పడ్డా. చాలామంది డైరెక్టర్స్ వర్క్ అయిపోయిన తర్వాత పేమెంట్ విషయంలో, క్రెడిట్ విషయంలో మోసం చేసేవాళ్ళు. ఓకే. ఎప్పుడు కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు. ఓకే నెక్స్ట్ సినిమా ఇంకో డైరెక్టర్ ఎవడో వస్తాడు, ఇంకోటి ఎవడో మనం ఉద్ధరిస్తాడు, ఇలా ట్రావెల్ అవుతూ ఉండేవాళ్ళు. సో ఇలాంటి ఎన్నో పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ 11 ఏళ్ళు పడ్డ తర్వాత వచ్చింది నా లైఫ్కి.
11 years is a long 11 years లాంగ్ జర్నీ. journey. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.